కాంగ్రెస్ టీఆర్ఎస్ వర్గాలు తమ బదులైన మాటలతో కౌన్సిల్ సమావేశాన్ని వేదికరించారు. కాంగ్రెస్ సభ్యుడు అంకం నరేష్ చైర్మన్ రాజయ్యపై మాట జారడంతో చైర్మన్ ఘాటుగా స్పందించారు. మెజార్టీ సభ్యులు ఉన్న తాము అవసరమైతే కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయగలమని హెచ్చరించారు. ప్రతి నెల సాధారణ సమావేశంలో భాగంగా శనివారం కౌన్సిల్ సమావేశంలో చైర్మన్ అధ్యక్షత సాగింది. మున్సిపల్ ఉద్యోగి అజెండాలో అంశాలు జరుగుతున్న క్రమంలో వ్యాక్సినేషన్ కేంద్రాలకు మినరల్ వాటర్ సరఫరా ద్వారా 20,000 వ్యయమైనట్టుగా లెక్కలు చూపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ ప్రతిపక్ష నాయకులు ఉప్పలయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపల్ నీరుండగా మినరల్ వాటర్ సరఫరా చేయడం పరిశీలిస్తే మున్సిపల్ తాగునీరు తాగేందుకు పనికిరాదంటూ వ్యాఖ్యానించారు. దీంతో టీఆర్ఎస్ సభ్యులు హరికృష్ణ, సత్యం, సురేష్, రాజు, వినాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపల్ సరఫరా చేస్తున్న తాగునీరుపై చులకనగా మాట్లాడడం విచారకరమని తెలిపారు. టీఆర్ఎస్ కౌన్సిలర్ కౌంటర్గా కాంగ్రెస్ సభ్యులు వేములపల్లి సంజీవ, మసీద్, నరేష్, రామగిరి పానేష్ లేచి టీఆర్ఎస్ సభ్యుల అభ్యంతరాన్ని ఖండించారు. మంచిర్యాలలో సరఫరా అవుతున్న త్రాగునీరు ఏ విధంగా ఉందో ప్రజలు అడిగితే తెలుస్తుందని జవాబిచ్చారు. దీంతో కొద్దిసేపు వర్గాల మధ్య మాటలు ఎదుర్కొన్నారు. చివరకు చైర్మన్ సర్ది చెప్పడంతో వాదం సర్దుమణిగింది. చైర్మన్ వ్యవహారం చూస్తే కాంగ్రెస్ సభ్యులు ఎప్పుడెప్పుడు సస్పెండ్ చేయాలని ఉబలాట పడుతున్నట్టుగా గోచరిస్తుందని ఉప్పలయ్య అన్నారు. సస్పెండ్ చేయాలని యోచన ఉంటే అందుకు తగిన రీతిలో జవాబిచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయాలని దురుద్దేశం తనకు లేదని చైర్మన్ రాజయ్య జవాబిచ్చారు. ప్రజా సమస్యలపై స్వరం వినిపిస్తాం తప్ప వ్యక్తిగత అజెండా తనకు లేదని కాంగ్రెస్ సభ్యులు స్పష్టం చేశారు. తాను చైర్మన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం నరేష్ ప్రకటించారు. మంచిర్యాల ఎస్పీ అఖిల్ మహాజన్ కోరిక మేరకు సీసీ కెమెరాలు కొనుగోలు చేసి ఇచ్చేందుకు కౌన్సిల్ పోలీస్ శాఖతో పాటుగా ఒక్కో వార్డుకు 10 కెమెరాలు మున్సిపల్ పరంగా ఏర్పాటు చేస్తే దొంగతనాలు, నేరాలు అదుపు చేయవచ్చని మున్సిపల్ ప్రతిపక్ష ఉపనాయకులు వేములపల్లి సంజయ్ ప్రతిపాదించారు. అలాగే కొన్ని రోజుల క్రితం నిర్వహించిన తుక్కు వేలం పాట రద్దు చేస్తూ మళ్లీ వేలం నిర్వహించాలని అధికార విపక్ష సభ్యులు ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. దీంతో తుక్కు వేలం పాట రద్దు చేసినట్టుగా అధికారులు ప్రకటించారు. మరోసారి అంచనా ధర నిర్దేశించిన అనంతరం రెండోసారి వేలం నిర్వహిస్తామని ఇన్ఛార్జ్ కమిషనర్ మధుకర్ తెలిపారు. మంచిర్యాలలో ప్రధాన చౌరస్తాను విస్తరించేందుకు కౌన్సిల్ ఆమోదం మరి ఈ విషయం వారి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. దీన్ని అధికారులు చైర్మన్ గారి దృష్టికి తీసుకురావడంతో చైర్మన్ గారు కౌన్సిల్ దృష్టికి తీసుకురావడం జరిగింది. విచ్ ఈస్ బెటర్, ఇది రైటా రాంగా? ఎందుకంటే ఒకసారి యాక్షన్ పెట్టిన తర్వాత వితౌట్ ఎనీ రీజన్ మనం క్యాన్సిల్ చేయరాదు. కౌన్సిల్లోకి తీసుకొచ్చిన తర్వాత వినండి అన్న ప్లీజ్, కౌన్సిల్లోకి తీసుకొచ్చిన తర్వాత కౌన్సిల్ మెజారిటీ సభ్యుల ఆమోదం, దానికి తోడుగా అందరూ ఈ ఎజెండా వాళ్ళకి అందిన తర్వాత వాళ్ళ వ్యూస్ అని చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని చైర్మన్ గారు ఆలోచించి తప్పకుండా సభ్యులందరి నిర్ణయం మేరకే మనం నిర్ణయం తీసుకుందామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా నా అభిప్రాయం కూడా చెప్తున్నా, మళ్ళీ రీటెండర్ పెడితే బాగుంటుంది, ఈ మున్సిపాలిటీకి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నది నా యొక్క అభిప్రాయం. విపరీతమైన వర్క్స్ పెట్టేసి ఆ రోజు మరి గౌరవ సభ్యులు అధికార పార్టీకి చెందిన నాయకులు కౌన్సిలర్లుగా మొదలులేసి దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే ఇది చైర్మన్కు తర్వాత అడ్మినిస్ట్రేషన్కు గ్యాప్ ఉందా, లేక అండర్స్టాండింగ్ లేదా? మీ దృష్టికి రాకుండా మరి ఎజెండాలకు ఎట్లా వస్తుంది? దీన్ని సంతకం పెట్టేది మీరే, ఎజెండాను అందరినీ రమ్మని ఇన్వైట్ చేసింది మీరే. అంటే మీరు సంతకం పెట్టారంటే దీంట్లో ఏం కంటెంట్స్ ఉన్నాయని మీకు తెలిసి ఉండాలి. మరి ఆ పెట్టేటప్పుడైనా మీరు ఆబ్జెక్షన్ చేసి దాన్ని తీసేయాలి, కానీ తెచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయడం అనేది ఒక విచిత్రమైన పరిస్థితి. చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లారా? డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడైతే ఇంక్లూడ్ చేస్తున్నారో ఇట్ ఈస్ యువర్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ టు ద నోటీస్ ఆఫ్ ద చైర్మన్. ఆయన దృష్టికి పెట్టకుండా అలా పెట్టేస్తారు మీరు. అంటే మీ ఇద్దరు కోఆర్డినేషన్ లేదా, లేకపోతే గ్యాప్ ఉందా, ఏంటి ఏం జరుగుతుంది అనేది మాకు తెలుసుకోవాలని ఉంది సార్. అందరూ కొనుక్కోవాలి ప్రజలు అనేది నా ఉద్దేశం. దాంట్లో ఇట్ ఈజ్ క్వశ్చన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ సార్. మన దగ్గరే ఉన్నాయి నల్లలు, మున్సిపల్ ఆఫీసులో ఉన్నాయి వాళ్ళ నల్లలు, ట్యాంక్ వాటర్ ట్యాంకుల కాడ నల్లలు ఉన్నాయి. అంటే మనం ఏం చెప్తున్నామంటే మేము మున్సిపాలిటీ ఇచ్చి మన గౌరవ సభ్యులు ప్రయత్నం చేయాలి తప్ప మనకు మనమే కించపరిచేలాగా మాట్లాడడం భావ్యం కాదని తెలియజేస్తున్న అధ్యక్షుల వారికి. మంచిర్యాల పట్టణంలో తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1 మున్సిపాలిటీగా ఇవాళ మన పేరున్నటువంటి మరి మున్సిపాలిటీ మంచిర్యాల మున్సిపాలిటీ. ఇక్కడ మంచినీళ్ళు ఇచ్చే మంచి సోర్స్ ఉన్నటువంటి మన మున్సిపాలిటీ. ఇవాళ ప్రతి కార్యక్రమంలో కానీ మనము మన వాటర్ను మనం సప్లై చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రతి మరి ఏరియాలో కూడా ప్రతి ఒక్కరూ ఇవాళ మున్సిపల్ వాటర్ తాగుతున్నటువంటి సందర్భం. కానీ
దాన్ని మరి గౌరవ మరి ఫోర్లీడర్ గారు మంచినీరు పనికిరాదన్నటువంటి పదాన్ని వారు మాట్లాడడం చాలా బాధాకరమైన విషయాన్ని వారు ఉపసంహరించుకోవాలనే సందర్భాన్ని నేను సెలవిస్తా ఉన్నాను. మీరు మాట్లాడేటప్పుడు కోరెడ్డి రాజు గారు మాట్లాడితే కామెంట్ అన్న ఆయనకు అవకాశం వచ్చింది మాట్లాడతారు. ఒక 2 నిమిషం ఉంటే ఇవాళ చలివేంద్రాల్లో కూడా చరిత్ర ఎవరిది? ఇవాళ చరిత్ర పనిచేయా చలివేంద్ర ఎందుకు పనిచేయ మన వాటర్స్ ఎందుకు కాలు పెట్టారు? మీరు 6 సంవత్సరాలు తీసుకొచ్చారు. ఇవాళ మనం అక్కడ మన ఇవాళ ఎవరైతే గౌడీశ్వరలో పనిచేస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నట్టు క్యాండిల్ తీసుకెళ్ళి వెళ్తే వాళ్ళ కూల్ వాటర్ ఈవినింగ్ వరకు పనిచేస్తున్న ఒక భావంతోనే మనం వాళ్ళ సప్లై చేయడం జరిగింది తప్ప మరొక ఉద్దేశం కాదు అనే సందర్భంలో తెలియజేస్తా ఉన్నా. దీన్ని ఏదో వక్రీకరణ చేసి దాన్ని ఏదో చిత్రీకరించే ప్రయత్నం చేయడం సరైన విధానం కాదని కూడా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. దీన్ని ఎందుకంటే మంచిర్యాల మున్సిపాలిటీ మనం ప్రతిష్ట తీసుకురావాలి. అక్కడ ఎందుకు ఇచ్చాము క్యాన్లు అలా సాయంత్రం వరకు మంచిగా పనికి రావాలి పదాన్ని ఎలా చెప్తున్నాం. మంచిర్యాల మంచినీళ్ళు తాగడానికి పనికి రావా అంటే అర్థం ఏంటండి? మంచిర్యాల మంచినీళ్ళు తాగడానికి పనికి రావా మన మున్సిపల్ వాడు పనికి రావంటే అర్థం ఏంటంటే పనికి రావాలని పని ఎట్లా పని మంచిర్యాల మన మున్సిపల్ వాడు తాగడానికి పనికి రావంటే అర్థం ఏంటి? విషయాలు మీరు గుర్తుంచుకోవాలి తప్ప రక్తాన్ని పక్కకి వేసి ఏదో మీడియా మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతున్న సెలవులేదా? వాళ్ళ మాట్లాడే సెలవులేదా? అర్థం ఉందా లేదా అనేది బాగా డీప్ పోతే బాగా మనం ఎంతో పోతాం. మీనింగ్ ఏంటండి? దానికి మీ అర్థం చెప్పండి. తాగడానికి పనికి రావా అంటే ఏమన్నట్టు ఒకసారి అర్థం చేసుకోండి. మనమే కదా మన ఈ సంస్కృతి మనమే కొనసాగించినాం కదా. మన ఏదైతే మన కొన్ని సముద్రాలు పెట్టి మరి మన మంచిర్యాల నుంచి మన ట్యాంకర్ల ద్వారా వాటర్ సప్లై చేస్తూ ఉంటే మన ఆధార్ మినరల్ వాటర్ పెట్టి మనమే ఇచ్చాం కదండి. ఎట్లా చెప్పండి? అంటే మీరు అంటే కోవిడ్ వాళ్ళకి ఇస్తే ఒక సంస్కృతి మన చేస్తే ఇంకో సంస్కృతి అంటే మనకైతే ఇంకొక ఇంకొక చరిత్రలో మన వాళ్ళు మంచి వాళ్ళు చెప్తారు కదా. మంచి వాళ్ళు చెప్తున్నాం గుర్తు చెప్తున్నాను మీకు. వాస్తవం చెప్తున్నా మీకు వాస్తవం చెప్తే వాస్తవం చెప్తే బయటికి అవును కాంగ్రెస్ కౌన్సిలర్ గారు సీట్ నుంచి లేచి రావడం అనేది సంవత్సరం అందరూ వాళ్ళ స్థానాల నుండి మాట్లాడతారు. వాళ్ళ స్థానాల నుండి మాట్లాడతారు. మీరు మైక్ ఇస్తారు కదా, మీకు కూడా మైక్ ఇస్తారు కదా. మీ మాటలు మీరు మాట్లాడేటి అన్ని ఉపయోగంగా మాట్లాడారు. ఎవరు ఎంత టైం మాట్లాడారో బుక్ రికార్డ్ చేద్దాం. ఎవరు ఎన్ని నిమిషాలు మాట్లాడారో రికార్డ్ చేద్దాం. మా 22 మంది కౌన్సిలర్స్ ఎంత టైం ఉండాలి? వాళ్ళు కన్నుండి కబోతులండి. వాళ్ళ కన్నుని కనబడి కబోతులు వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళ కన్నుండి కూడా కనబడి
మాట మీకెళ్ళి మిమ్మల్ని ఇక్కడ నుంచి మీటింగ్ నుంచి వెళ్ళగొట్టాలి. మీరు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. సిగ్గుపడాలని ఎందుకు సిగ్గుపడాలండి? ఎందుకు సిగ్గుపడాలి? ఎందుకు సిగ్గుపడాలండి? ఏం మాట్లాడతారు మీరంటే? సిగ్గుపడాలండి. మీరు మాట్లాడే ముందు మీరు ఆలోచన మాట్లాడాలి. మేము సంప్రదాయం మాట్లాడుతున్నాం, సభా మర్యాద మాట్లాడుతున్నాం. ఎప్పుడు కూడా ఓపిక కొద్ది ఆ విషయాన్ని పూర్తిగా ఆకలి మెజారిటీ ఉండదని అని అంటే మెజారిటీ అంటే అందరూ మాట్లాడాలి. మరి మేమే మాట్లాడాలి మొత్తం ఒక అవును మీరు మాట్లాడిన అవునండి. కౌన్సిల్ లో సిగ్గు లేదు, సిగ్గుపడాలని ఆయన అన్నప్పుడు ఆ గౌరవ కౌన్సిలర్ సిగ్గుపడాలన్నప్పుడు మీరు ఒక్క మాట చెప్పిరా? సరే అవును చెప్తున్నాం మేము మాట్లాడే ప్రభుత్వం చెప్పండి. అవును ఎందుకు సిగ్గుపడాలి? ప్రధాన్ని కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశంలో ఏదో డబ్బలు గల్లీలో ఎండాకాలంలో నిలిచే చరిత్ర మన మున్సిపాలిటీ మన సంపత్తి అక్కడ ఉన్నటువంటి సందర్భాలలో అక్కడ ఫిల్టర్ బిల్లుకు సంబంధించిన మెటీరియల్ కొద్దిగా లేట్ అవుతుంది, దానివల్ల ఇబ్బంది అవుతుంది అన్నమాట వాస్తవం. అది అందరికి గట్టి సీనియర్ ఉప్పలన్న గారు లేస్తూ 28,000కి సంబంధించి మంచిర్యాల మున్సిపాలిటీ వాటర్ ఏదైతే ఉన్నదో అది పనికిరాదా, ఈ క్యాంప్ ఎందుకు పెడతాను అనేది తన ఆలోచన విధానంగా చెప్పారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సందర్భాలలో కోవిడ్ నియంత్రణ కోసం మనందరి సహకారంతో గౌరవ చైర్మన్ గారు, ప్రభుత్వము, ఎమ్మెల్యే గారు అందరి చర్య తీసుకొని మంచిర్యాల పట్టణం ప్రజలు బాగుండాలా, కోవిడ్ నియంత్రణ ఉండాలా, కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అందరి సూచన మేరకు అక్కడ తీసుకున్నటువంటి సందర్భాలలో ఈ వాటర్ క్యాన్లు అనేది పెద్ద ఇష్యూ కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే సమాధానం చెప్తారబ్బా, చెప్తారు ఒక బాధ ఏంటంటే పెద్ద మనిషి దానికి సంబంధించి రెవెన్యూ అధికారులకు పర్సనల్గా మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే 47 ఎకరాల 35 గుంటలకు బౌండరీస్ ఫిక్స్ చేయాలని చెప్పి ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ గారు ఆల్రెడీ సర్వేయర్కు ఫార్వర్డ్ చేసిండ్రు. ఇమీడియట్ అంటే ఆల్మోస్ట్ టీపీఓ గారును, డిఈ గారు, ఏఈ గారు దాన్ని ఫాలో అప్ చేస్తుండ్రు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అది 47 ఎకరాల 38 గుంటలకు బౌండరీ ఫిక్స్ చేసే విధంగా మనందరం కూడా బాధ్యత తీసుకొని చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి. అదేవిధంగా రెండవది, ఆ పార్క్ మంచిర్యాల పట్టణానికే ఒక సుందరమైన పార్క్. అంటే మంచిర్యాలలో ఉన్న స్థలాలలో అది పెద్ద స్థలంగా ఉంది. చెరువు అట్ ద సేమ్ టైం బ్యూటిఫికేషన్కి అవకాశం ఉంది. చిల్డ్రన్ పార్క్ కూడా దగ్గర ఉంది. కాబట్టి దాని డెవలప్మెంట్ కోసం గతం లోపల మీ అందరి సహకారంతో, చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు అందరి సహకారంతో మనం కొన్ని ఫండ్స్ కూడా పెట్టాం. టెండర్ స్టేజ్లో ఉంది. అయితే రామ్ చెరువులో ప్రత్యేకించి బోటింగ్ కోసం కూడా దాదాపుగా మనం డబ్బులు వేచించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ ఇరిగేషన్ వాళ్ళకు వాళ్ళ నోటీస్లోకి తీసుకుపోతే నవంబర్, డిసెంబర్ లోపల దాన్ని ఆ వాటర్ తీసేసి ప్యూరిఫికేషన్ అంటే మళ్ళీ కొత్త నీరు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే కొంత మొత్తం దానిలో మురుగునీరు ఉంది కాబట్టి అది వెళ్ళిపోయిన తర్వాత ఆ చెరువును కొద్దిగా ఎండాకాలం వరకు అంటే మార్చ్ వరకు, ఏప్రిల్ వరకు ఎండితే మళ్ళీ ఫ్రెష్ వాటర్ వస్తే బోటింగ్కు అనువుగా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను చైర్మన్ గారిని కోరుతా ఉన్నాను, అధికారులతో చర్చించి మీ అందరి సహకారంతో ఇరిగేషన్ వాళ్ళకి లెటర్ రాస్తే అది నెక్స్ట్ ఇయర్ వరకన్నా దానిలో బోటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం 3.5 కోట్ల ఒకటి టీవీఎఫ్ఐడిసి కూడా ఉంది. దాన్ని కూడా చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు
కేటీఆర్ గారి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. ఒకవేళ అదే అయిపోతే ఇంకా ఆ పార్కులో మనం పర్సనల్గా ఫండ్స్ ఏం పెట్టాల్సిన అవసరం పడదు. అది మన జిల్లాలోనే ఒక మంచి పార్క్గా ఏర్పడే అవకాశం ఉంటుంది. దానికి మన మంచిర్యాల మున్సిపల్ కౌన్సిల్కి మంచి పేరు వస్తుందని ఈ సందర్భంగా మనం చేస్తూ మీ అందరూ సహకరించాలని కోరుతున్నాను. అధికంగా ఉన్న ప్రాంతం, ఆ ప్రాంతంలో గవర్నమెంట్ సంబంధించినటువంటి అక్కడ హాస్టల్స్ ఉన్నాయి. ఆ హాస్టల్ ఉండడం వల్ల తన పక్కన నిర్మాణం చేపడితే దాని వలన అనేక ఇబ్బందులకు గురైనటువంటి ఒక ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఆ ప్లాంట్ నిర్మాణాన్ని మీరు నిలుపుదల చేయవలసిందిగా మరి ఆ ప్రాంత కౌన్సిలర్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా అంటే దానికి ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా దానికి ఎక్కడైతే ఆ ప్లాంట్ నిర్మాణం జరిగినట్టయితే దానికి మనం వెళ్ళేటప్పుడు 2 వేస్ అనేది ఉండాలి. అంటే ఒక వే వెళ్ళడానికి, ఒక వే తిరిగి రావడం కోసం ఉండాలి. అది కూడా ఎక్కడైతే నివాసం ఉన్నటువంటి ప్రాంతాలు కాకుండా దూరంలో వాడకు దూరం ఉన్నటువంటి ప్రాంతం నిర్మించవలసిన అవసరం ఉంది. కానీ ఇది ఏమవుతుందంటే కంప్లీట్గా మా వాడ నుండే పోయేటువంటి పరిస్థితి ఉంది. దాని వలన అక్కడ ఉన్న ప్రజలకు అనారోగ్యానికి గురయ్యేటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మరి ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలను మనం రక్షించవలసిన బాధ్యత మనది ఉంది పాలకవర్గం మీద. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా అక్కడ ఏదైతే అత్యధికంగా మరి దళితులు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అంటే మేము ఏమంటున్నామంటే నిర్మాణంలో మేము కాదని కాదు, నిర్మాణాన్ని ఆపుదల చేయాలి. అక్కడ మా ప్రాంత ప్రజలను సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత మరి మా పైన ఉంది ప్రాంత కౌన్సిలర్గా. దాన్ని ఇక్కడ గౌరవ మరి కౌన్సిలర్లు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీకు చేస్తున్నా. తప్పనిసరిగా దాన్ని మీరు ఆపుదల చేసి వచ్చే కౌన్సిల్లో దాన్ని తప్పనిసరిగా మీరు దాన్ని క్యాన్సిల్ చేసే విధంగా మరి దాన్ని మీరు ఎజెండాలో కూడా తీసుకురావాల్సిందిగా నేను గౌరవ చైర్మన్ గారిని ఈ సందర్భంగా మేము కోరడం జరుగుతూ ఉంది. నేను 2 టౌన్ గురించి ఏవైతే ఈ జంక్షన్స్ అభివృద్ధి కోసం ఏదైతే ప్లానింగ్ పోయినసారి జరిగిందో అది 1 టౌన్లో జరగడం, దాన్ని నేను లేవనెత్తడం, ఈసారి 2 టౌన్లో ఒక 4 జంక్షన్లు అనేటి దాన్ని సర్వే కోసం ఈ ఎజెండాలో పెట్టడం జరిగినట్టుంది. కానీ 2 టౌన్లో అసలు పూర్తిగా మాస్టర్ ప్లాన్లో ఉన్న జంక్షన్స్ కానీ రోడ్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి. మరి ఒక 4 మాత్రమే ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు. ఇంకా చాలా ఉన్నాయి. 100 ఫీట్ బైపాస్ ఏదైతే వస్తుందో అక్కడ చేయాల్సిన అవసరం ఉంది. చున్నంబట్టి 40 ఫీట్ రోడ్ ఉంది, అక్కడ చేయాల్సిన అవసరం ఉంది. ఆ చున్నంబట్టికి 2 సైడ్స్ అంటే హైవే సైడ్ ఒకటి, ఇక్కడ మా సూర్యనగర్ సూపర్ మార్కెట్ వద్ద కూడా 40 ఫీట్ల రోడ్డు జంక్షన్ అనేది అక్కడ కూడా ఏర్పాటు చేయొచ్చు. ఆ తర్వాత సూర్యనగర్ తిలక్ నగర్ టర్నింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ పాయింట్ మీద కూడా జంక్షన్ చేయొచ్చు. అది బైపాస్కు దగ్గర దానికి కూడా అందుబాటులో ఉంటుంది. ఇలాంటివన్నీ మరి మన టౌన్ ప్లానింగ్ వారు అంటే ఈ ఎజెండాలో పెట్టలేదు. కనీసం నెక్స్ట్ ఎజెండాలన్నా దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ ప్లానింగ్ ఎవరికైతే అప్పచెప్తున్నారో వారు వెళ్ళిపోక ముందే ఈ వీటితో సరిపెట్టకుండా వాటిని కూడా పూర్తి చేయాలని మేము కోరుతున్నా. మరొకటి ఓన్లీ జంక్షన్స్ అభివృద్ధి అనేది ఇప్పుడు లాస్ట్ టైము ఇప్పుడు కూడా శాంక్షన్ 80 ఫీట్స్ వరకు దీంట్లో పెట్టడం జరిగింది. మరి మన బైపాస్ అనేది గత 4 సంవత్సరాల నుంచి అది మధ్యలోనే పని ఆగిపోయింది. ఆ 100 ఫీట్ల రోడ్ అనేది దాన్ని వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అది 2 టౌన్కు ముఖ్య అంటే బైపాస్ రోడ్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని అది వెంటనే చేయాల్సిన అవసరం ఉందని నేను చాలాసార్లు డిమాండ్ చేయడం జరిగింది. కానీ కనీసం ఇప్పటివరకు ఏ ఏజెండాలో కూడా ఆ 100 ఫీట్ల ప్రస్తావన వస్తలేదు. దాన్ని నేను ఖచ్చితంగా నెక్స్ట్ ఎజెండాలో దాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఒక లైట్ పోయింది అని ఒక కౌన్సిల్ 10 సార్లు చెప్పక ముందే మీరు చేయగలరు. మీ దగ్గర అంత వర్క్ అనేది కూడా హార్డ్ వర్క్ కూడా ఉంది. ఎందుకంటే మన ఏఈ గారు ఇంత పెద్ద మున్సిపాలిటీకి ఒక్కరైనా కూడా తను చేయగలుగుతున్నాడు అంటే మీరు చేస్తారు. మీతో అవుతుంది, మీతో కాదు అన్న పని అసలు మంచిగా మున్సిపాలిటీలో ఏది లేదు. కాబట్టి దయచేసి ఈ లైటింగ్ ఏదైతే ఉందో ఇలానే కంటిన్యూ చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని రిక్వెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. పోతే ఇంకొకటి ఏదైతే 80 ఫీట్ రోడ్ పోయినసారి నేను కౌన్సిల్ మీటింగ్లో లేను. చాలా చాలా ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ కౌన్సిల్ మీటింగ్కి తీసుకొచ్చినటువంటి చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి మరియు వాళ్ళ ఆదేశాల మేరకు చేస్తున్నటువంటి టౌన్ ప్లానింగ్ సిబ్బందికి ప్రత్యేకంగా నా తరపున మా వార్డు తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు. వైస్ చైర్మన్ గారు చెప్పినట్టు ఈ రామ్ చెరువు పార్కు తొందరగానే చాలా సుందరంగా
తీర్చిదిద్దితే చాలా, ఎందుకంటే మంచిర్యాల పట్టణ ప్రజలకు ఒకటే ఆశ ఉన్నది. ఇప్పటి వరకు మన మంచిర్యాల పట్టణంలో ఒక పార్క్ లేదు. ఏంటంటే ఎవరైనా కరీంనగర్ హైదరాబాద్ సండే వస్తే వాళ్ళకు ఎక్కడ ఏదో ఎంజాయ్ చేయాలని ఉంటుంది పిల్లలతోని, పోదామంటే ఇక్కడ పార్క్ లేదు. మీ ఆధ్వర్యంలో అయినా 100%, ఎందుకంటే ఒక మంచి ఎమ్మెల్యే, మంచి చైర్మన్ గారు ఉన్నారు, మంచి వైస్ చైర్మన్ గారు ఉన్నారు, మంచి కౌన్సిల్ సభ్యులు ఉన్నాం, మన మంచి ఆఫీసర్స్ ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు. మనకు తొందరగానే ఒక రామచేరు పార్కు మంచిగా అభివృద్ధి జరుగుతే చాలా బాగుంటుంది. సత్యాన్ని చెప్పినట్టు నేను కూడా పోయిన మున్సిపల్ కౌన్సిల్లో కూడా చెప్పిన, ఈ 4 స్టేట్లలో కమాన్, ఎందుకంటే మన మంచిర్యాల పట్టణం ఎంట్రెన్స్గా ఎంత బాగుంటుందో కమాన్తోనే తెలిసిపోతుంది మన మంచిర్యాల డెవలప్మెంట్. తర్వాత ఓవర్ బ్రిడ్జ్ కింద సార్ పోయినసారి కూడా నేను చెప్పిన, చిత్తూరులతో చాలా బాగా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మంచి మున్సిపల్ కమిషనర్ గారు వచ్చారు మనకు, ఎందుకంటే వారి ఆధ్వర్యంలో అయినా అది ఒక చిల్డ్రన్ పార్క్ చేసినా కూడా ఓవర్ బ్రిడ్జ్ కింద చాలా బాగుంటుంది అధ్యక్ష. తర్వాత ఎందుకంటే ఏ గారు చాలా మంచి ఏ గారు ఒక్కరున్నా కూడా మన మంచిర్యాల టౌన్లో చాలా అభివృద్ధి చేస్తున్నారు. 100% మీరు కాల్ చేయగానే కూడా వాళ్ళు కాల్ చేస్తే గంట నీళ్ళు వస్తున్నాయి, వాళ్ళు సంతోషం. మీకు కూడా మధు సార్ కూడా ఫోన్ చేసింది, ఎప్పుడు వినాయక చవితికి చేసిన వినాయక చవితికి కొట్టలేదు. మా దుర్గమ్మద్దలు రాజీవ్ నుంచి వేణపల్లి నుంచి ఇదే రోడ్డు పోవాలి, కనీసం చెట్టు కూడా కొట్టలేదు. నేను ప్రతిసారి మీరు ఏమన్నా కాంటాక్ట్ ఉంటే మీకు లైన్మెన్ అడగండి, నేను ప్రైవేట్గా ప్రతిసారి ప్రైవేట్గా కొట్టిస్తాను. ఒక్కసారి అది ల్యాడర్ కోసం ఫోన్ చేస్తే పొద్దున అన్నాడు, సాయంత్రం అన్నాడు, దసరా అన్నాడు, దీపం అన్నాడు, కానీ ఇప్పటికి కూడా రాలేదు. ఆ గుంతలు కనీసం ఎర్రమట్టి గుడిపోయారంటే అప్పుడు ఏం చేయాలన్నారు కదా, రెడ్ చిప్పేసి చేద్దామన్నది పోదన్నారు, కానీ ఇప్పటికి కూడా అది సమస్య కావట్లేదు. అది ఇప్పుడు మేము చూసిన మేము కౌన్సిల్ కాకముందు ఏంటి వినాయక చవితికి ప్రతి గుంత ఊడిపోయింది పోవడానికి, చెట్టు కొట్టేది, గుంతలు ఊడిపోలేదు. ఇప్పటికీ ఆ రోడ్ ఇంకా దాన్ని పట్టించుకునే లేదు. ఇంకా దాన్ని పైన ఉంటుంది, గుంతలు అంటూ ఉంటాయి. మేము మట్టి ఓడిస్తామవుతుంది, మట్టి మళ్ళీ మేము ట్రాక్టర్ లారీ పాస్ అవుతాయి. ఇప్పుడు అటు గోదాం ఉంది కాబట్టి లారీ రాగా మట్టి బయటకు వెళ్ళిపోతుంది. సమస్యలు ప్రధాన రోడ్ అన్నది మాస్టర్ పల్ల 60 మీటర్ రోడ్ ఉంది సార్, 18 40 మీటర్ రోడ్ ఉంది. అటు లారీలు పోతాయి, స్కూల్ బస్సు పోతుంది, రాజుగారి కాలేజ్ ఉంది, కస్తూర్బా కాలేజ్ ఉంది, మోడల్ స్కూల్ ఉంది. ఇవన్నీ పాస్ అయ్యేనే సరిగా లేకపోతే ఇంకేముందన్న పని. ఇప్పుడు అప్పుడప్పుడు బృందంలో టాపిక్ వచ్చింది, సిగ్గుపడుతున్నాం అన్నమాట జనంతో, చాలా సిగ్గుపడుతున్నాం. మేము మొమ్మటంగా పోతాం, మొమ్మడిగా సిగ్గుపడుతున్నాం అన్నమాట. పోనీకి భయం అవుతుంది రోడ్ ఎక్కడానికి. రోడ్ కొత్త రోడ్ ఏమంటున్నాం, మట్టి పోయేమంటున్నాం, మేము డస్ట్ పోయేమంటున్నాం, లేదా కాంకర్ ఏమంటున్నాం. ఇటువంటి చిన్న వేసుకోకపోతే మాకు ఇబ్బంది కనుక చెట్టు ప్రతిసారి చెట్టు నేను కూడా ఇచ్చున్నా, అదేదో చెట్టు మిస్ అయినందుకు దానికి 2-3 సార్లు పడుతున్నా రెస్పాన్స్ లేదు. విగ్రహాలు తాకుతుంటే అప్పుడు మేమే గుర్తొస్తాం. వాళ్ళకి జనానికి ఏ ఇబ్బంది పడ్డా అక్కడ స్థానిక కౌన్సిలర్ ఏ వాళ్ళకైనా ఆ స్థానిక కౌన్సిలర్ గుర్తొస్తాడు. అసమర్థత బాగా అంటారు, అసమర్థుడు అంటారు. అది మీకు కూడా స్పెషల్ చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి మీరు తొందరగా పనిచేయాలని కోరుకుంటున్నాను. ఒక విషయంలో నేను పదే మాట్లాడుతుంటే, నేను ఒక 6 నెలల కిందటే నేను కొన్ని విషయాలు మాట్లాడలేదు. సభముఖంగానే నేను ఆరోపణలు చేయడం జరిగింది. గత పాలక వర్గం కానివ్వండి, గత కమిషనర్లు కానివ్వండి, తప్పు చేసినందుకు తప్పకుండా శిక్ష పడాలన్నప్పుడు ఈరోజే నేను చూడడం జరిగింది. మంచిర్యాల పట్టణంలోని ఉమర్మియాలో భూమాన అయితే నేను 50 కోట్ల భూ అక్రమ దందా జరిగిందని చెప్పి నేను ఆరోపించాను. ఈ సభముఖంగానే నేను చెప్పినప్పుడు కూడా మన బాధ్యత, మన కమిషనర్ బాధ్యత, దీనిపైన ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. కానీ మీకు తెలుసో తెలియదో, ఇది చూస్తున్నారు కదా, ఇది ప్రిన్సిపాల్ సెక్రటరీ ద్వారా 51 ఎంక్వైరీ డీసీఓ గారికి, అంటే గౌరవ జిల్లా సహకార శాఖ వారి గారికి ఈ ఎంక్వైరీ చేయమని చెప్పి రావడం జరిగింది. ఈ మీ దగ్గర ఇస్తున్నారు సార్, కొన్ని దీనిలో పేజెస్ ఉన్నాయి సార్, దానిపైన నేను మాట్లాడుతున్నా. సహకార శాఖ వారు ఎంక్వైరీలో 51 ఎంక్వైరీలో ఉమర్మియా కోఆపరేటివ్ హౌస్ భూమి లేదని సొసైటీ వారికి మొత్తం ఫ్రాడ్ చేసి ఆ భూమి లేకున్నా
కూడా మున్సిపల్ కమిషనర్ పూర్వ కమిషనర్ గారు కళ్ళు మూసుకొని లేఅవుట్ ఇవ్వడం జరిగిందని, పెద్ద మొత్తంలో కుంభకోణం జరిగిందని 263 పేజీలు సమగ్ర ఎంక్వైరీలో ఇవ్వడం జరిగింది సార్. 263. ఈ విషయం విచారణగా అధికారులు కానీ పలుమార్లు మన పూర్వ మున్సిపల్ కమిషనర్లు కానివ్వండి సమాచారం కావాలని అడిగాను. 2 నెలలు మౌనంగా ఉండి ఎంక్వైరీ అధికారిని తప్పుదోవ పట్టించారు. అంటే జస్ట్ నేను మాట్లాడాక మీరు మాట్లాడండి. అయితే గతంలో పెద్దలు ఉపలాయ గారు చెప్పడం జరిగింది, కమిషనర్ గారు చాలా మంచివారు అని చెప్పారు. అంటే వారి లోపాలు కూడా నేను చెప్పడం కాదండి సార్, నేను చెప్పడం కాదు. పేజ్ నెంబర్ 25లో కొన్ని క్రిమినల్ కేసులు చేయమని చెప్పి ప్రెసిడెంట్ కానివ్వండి, వర్కింగ్ ప్రెసిడెంట్ కానివ్వండి, వైస్ ప్రెసిడెంట్ కానివ్వండి 403, 405, 406, 409 సెక్షన్ల ప్రకారం అంటే సొసైటీ పైన వర్కింగ్ ప్రెసిడెంట్ల పైన కానివ్వండి, అదేవిధంగా కమిషన్ల పైన కూడా రిజిస్టర్డ్ రికార్డు ఉన్న రిజిస్టర్డ్ ఆఫీసర్ కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ పైన కూడా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏదైతే 30 పేజ్ చూడండి సార్, మీకు 31 పేజ్ చూడండి సార్. చేసినటువంటి ఏదైతే ఉన్నాయో మున్సిపల్ పరిధిలోకి వస్తుందా, మనం ఈ సమస్యని ఇక్కడ కూర్చొని పరిష్కారం చేయగలుగుతామా? చేయగలిగితే దాని గురించి డిస్కస్ చేద్దాం, అధికారులను పిలిపిద్దాం, మాట్లాడదాం. మనతో కానప్పుడు మన సమస్యను మనం పరిష్కారం చేసే పరిస్థితులు కానీ అవకాశాలు కానీ మన దగ్గర లేనప్పుడు ఆయన సమయాన్ని కూడా వృధా చేయడం వేస్ట్ అయిపోతుంది. ఇది చదివితే ఏమర్థమవుతుందంటే ఒక గుళ్ళ కంచెలాగా ఉంది, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు కనబడతా ఉంది. కాబట్టి నేను అనుకుంటే నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే ఈ సమస్య ఆల్రెడీ కోర్టుకు పోయినట్టున్నది. కాబట్టి డిపిఓ గారు ఈ సమస్య ఎక్కడ కోర్టులో ఉందా, ఇక్కడ ఉందా? మున్సిపాలిటీగా గౌరవ సభ్యులుగా ఈ కౌన్సిల్గా మనం ఈ సమస్యలు ఏమన్నా పరిష్కారం చేయగలుగుతామా? డిసిషన్ మేకింగ్ మన దగ్గర ఉందా? I am not asking the details. What I am asking is, can the judgment can be given by municipal council? చేయలేం కదా. भाई ऐसा है अपने परिधि में మన పరిధిలో ఉందండి. ఏదైతే అధికారులు చెప్తారు రాలేదు సార్, వాళ్ళు ఏదైతే వాళ్ళే తప్పు చేసింది కాబట్టి అక్కడ నేను చెప్పడం చెప్తుంది కాబట్టి నా విన్నపం సార్, మనం కౌన్సిల్ లో ఇక్కడ తీర్మానం చేసి మనం కలెక్టర్ పంపించినట్టయితే తప్పకుండా దానికి పరిష్కారం అవుతుందండి, 100% న్యాయం జరుగుతుందని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే తప్పు చేసింది మున్సిపాలిటీ కాబట్టి డాక్యుమెంట్ లేకున్నా కానీ ఉన్నదని చెప్పి నిరూపించి లేఅవుట్ ఇచ్చింది కాబట్టి అన్ని సార్ సార్ రిక్వెస్ట్ సార్ ఉపలయ గారు ప్లీజ్ मेरा माइक दीजिए थोड़ा. ఇంక్వైరీ నాకు ఇచ్చారు కాబట్టి చైర్మన్ గారు విన్నపం సార్ అన్నట్టుగా ఒకవేళ మనం తప్పు చేసి మున్సిపాలిటీ తప్పు చేసి ఉంటే మరి నిర్ణయం చేయండి, లేకుంటే ఏదైనా క్లోజ్ చేయండి. అధ్యక్ష మనసు టుగెదర్ లెవెల్లో పోతే మీరు కంటిన్యూ చేసుకుంటా పోతున్నాం, దాని పాపం కింద వాళ్ళని చూసుకుంటే ఏదైతే అధ్యక్ష నా చిన్న విన్నపం సార్, ప్లీజ్ మీకు బాత్ కరా मैं बात कर रहा था आप टाइम दिए प्लीज आप टाइम हो गया. 36 మందిని ఇంక్లూడింగ్ 4 కోఆప్షన్ సబ్తో సహా 40 మందిని వినాద్ బాయికి కానీ అక్కడ ఎస్సీ మిత్రులకు కానీ ఎస్సీ వాళ్ళ దళితులకు కానీ అన్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా కౌన్సిల్ పరంగా అయితే కౌన్సిల్ పరంగా పూర్తి సహకారం ఉంటుంది. కౌన్సిల్ పరంగా కాకుండా కూడా మనమందరం ఒక గౌరవ కౌన్సిల్ గారికి అన్యాయం జరగకుండా మా అందరం ఏ పార్టీ సంబంధం లేకుండా మీ అందరూ అనుకుంటాం. కాకపోతే మీరు సాధ్యాల్ని ఆఫీసర్స్తో పూర్తిగా కూలంకషంగా చర్చించండి. మీకు ఎందుకంటే సీనియర్ కౌన్సిలర్ గారు 3 సార్లు 4 సార్లు గెలిచి కౌన్సిల్ చేశారు, ఇటువంటి సమస్యలు ఎన్నో చూసి ఉంటారు. అందుకని సీనియర్ మోస్ట్ అధికారులతో అదేవిధంగా న్యాయ నిపుణులతో బాగా కూలంకషంగా చర్చించిన తర్వాత కౌన్సిలే చేయొచ్చంటే ఖచ్చితంగా అది మన మున్సిపల్ అధికారులతో మాట్లాడి తీసుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా నువ్వు అన్నదాని మీద మేము సహాయపడాలి. పూర్తి కౌన్సిల్ ఇస్తుంది కాదు, కౌన్సిల్లో తీసుకోలేం, మున్సిపల్ పరంగా కాదు, మన పరిధి లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా
వ్యక్తిగతంగా మేమందరం దళితులంగా నీ అనుకుంటామని ఈ సభాముఖంగా మనకు ఉన్నారు, మెజారిటీ సభ్యులు ఉన్నారు. మీరందరూ కలిసి తీర్మానం చేయాలా వద్దా, ఇది మన పరిధిలో ఉందా లేదా మీరు నిర్ణయిస్తే మేము 14 మందిని దానికి ప్రజల కొరకు మేము సహకరించడానికి ఎప్పుడు ముందరగా అంతేగాని వారి టైము మీ టైము ఎవరి టైం వేస్ట్ చేసుకోకుండా వారికి ఒక సలహా ఇద్దాం. లేకుంటే చైర్మన్గా మన పని మీరు చెప్పింది కరెక్టే ఉంది, మీరు చెప్పింది అదే ఉంది. సలహా ఒకదా వ్యక్తిగతంగా మీరు సపోర్ట్ చేయడానికి మన సభ్యులు ఓకే, లేదన్నప్పుడు ఆయన చెప్తే ఆయన ఇంకో దారిలో వెతికి ప్రజలకు న్యాయం చేయడానికి వారు కూడా ప్రయత్నం చేస్తారు. 14,86,500 అంటే దగ్గర 15 లక్షలు. అయితే ఇది ప్రజలకు అవసరం అని చెప్పి పోలీసు వాళ్ళు గుర్తించి మనకు రిక్వెస్ట్ చేశారు. అట్లాగే మేము అంటున్నాం విధంగా మీకు డౌట్ ఉండే ప్రొవిజన్ ఉందా లేదా తెలుసుకొని పెడదామని అన్నారు. ఇప్పుడు ఇది ప్రొవిజన్ ఉండవచ్చు కదా పెట్టిరు. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లా ఒక దాదాపు కెమెరా 19,000 పడుతుంది నేను చెప్పిన అమౌంట్. అట్లాగే ఒక వార్డుకు ఒక 10 కెమెరాలు ప్రతి ఒక్క వార్డులా మీరు అనుమతించి ప్రతి ఒక్క 10 కెమెరాలు శాంక్షన్ చేయాలి. అట్లాగే ఎజెండాలు తీసుకొని పెద్ద ఎందుకంటే 19,000 అంటే దగ్గర 1,90,000 ఒక్కొక్క వార్డుకు. పెద్ద అమౌంట్ కూడా కాదు ఇది. ఎన్నో ఇప్పుడు ప్రతి సంవత్సరం నాకు 5 లక్షల రూపాయలు మెయింటెనెన్స్ కింద కడుతున్నాం. ఇప్పుడు 15 లక్షలు